నేను రాజకీయం కోసం రాలా. కానీ కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. మీకు మీ ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఐక్యంగా ఉంటే మీరేనండి, ఒక మాట జాగ్రత్తగానండి, మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలిముద్రలు తీసుకొని మీకు ఆడేన్నో. మరి కేసీఆర్ గారు అప్పట్లో 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలి ఉన్నాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు, వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకొని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడు కన్నైతే ఇక్కడ పడిందో, ఎవడైతే పేదవాళ్ళు ఇల్లు లేకున్నాడో వాడు మాఫియా. కాబట్టి ఇలా మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి.